ఎవలెన్ననుకున్నా ఈ కుర్చీ నాది, ఎప్పటికి ఇడిచిపెట్టా. ఎంతమంది కన్నేసినా ఇది నాదే నాదే నాదే. అయితారన్నాడు ఇంకెవ్వరు కూర్చోవద్దనే మా సత్తిగాని కూర్చోబెడుతున్నా. నేను పట్నం వచ్చిందే ఈ కుర్చీ కోసం, నేను యాంకర్ నయ్యిందే ఈ కుర్చీ కోసం. ఈ కుర్చీ లేకుండా నేను ఉండలేను, ఇది నా కుర్చీ. ఒకటో శపథం, రెండో శపథం, మూడో శపథం. జయమ్మ సమాధి మీద కషితోని కొట్టి శపథం పట్టింది శశికళమ్మ. ఈ 3 శపథాలు ఏంటియో అమ్మకు చిన్నమ్మకు తప్ప ఎవ్వరకు తెల్వై. జైలుకు పోయి మళ్ళొస్తా, సీఎం సీటు మీద కూసుంటా, పన్నీర్ సెల్వం పని పడతా, ఆయన నాడిచ్చినోళ్ళ అంతు చూస్తా అని 3 శపథాలు పట్టిందని చెప్తుండ్రు లీడర్లు. అంతకు మొదలే ఇంట్లో అమ్మ ఫోటోల ముంగట ధ్యానం చేసింది. మళ్ళొచ్చేదాకా చూసుకోమని పార్టీని ఆమె ఇంటి మనిషి దినకరన్ చేతిలో పెట్టింది. గీత దాటిండని జయమ్మ పార్టీలకెళ్ళి తీసేస్తే ఇప్పుడు చిన్నమ్మ తీసుకొచ్చుకొని డైరెక్ట్ గా పార్టీనే ఆయన చేతిలో పెట్టింది. ఎట్టి పరిస్థితుల పన్నీర్ సెల్వాన్ని సీఎం సీట్లో కూసోనియద్దని లీడర్లకు గట్టి సలాలిచ్చి అభిమానులకు దండం పెట్టుకుంటా బెంగళూరుకు జైలుకు పోయింది. ఏసీ రూమ్, ఇంటి భోజనం, టీవీ సౌలతి జయమని ఆఫీసర్లను అడిగిందట. కానీ ఒక్క 6 దినాల కిందట ఇక నేనే సీఎం అయితా అని చిన్నమ్మ ఎంత మురిపంతోనుండెనో. జైలుండి పార్టీని ఎట్ట నడిపిస్తుందో, శపథాలు ఎట్లా తీర్చుకుంటుందో, మళ్ళెప్పుడు బయటికి వస్తుందో చూడాల మరి.